టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇప్పుడు పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఈ డిసెంబర్ 2023కు సంబంధించిన జాతీయ అంశాలని ఎపిసోడ్ 1గా కొన్ని అంశాలను చర్చించుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 2గా ఇంకొన్ని అంశాలను చర్చించుకుందాం. వాటితో పాటుగా ఈ 2 ఎపిసోడ్లో చేసినటువంటి అంశాల యొక్క మల్టిపుల్ చాయిస్ కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా చూద్దాం. ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటటువంటి ఈ కరెంట్ అఫైర్స్ను చదివేటప్పుడు ఇలా జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, వార్తలో వ్యక్తులు అని చెప్పి ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండే థీమ్స్, ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది, దాన్ని రివైజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఇలా కరెంట్ అఫైర్స్ను విడివిడి విభాగాలుగా చదువుతూ వాటిని ప్రాక్టీస్ చేయాలంటే మోడల్ పేపర్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఇంకేదైనా చేయడం వల్ల ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలా మోడల్ పేపర్స్, టెస్ట్ సిరీస్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ ఎపిసోడ్లో అంటే ఏదైనా అంశం చెప్పినప్పుడు అది జాతీయ అంశం అవ్వండి, ప్రాంతీయ అంశం అవనివ్వండి, అంతర్జాతీయ అంశం కానివ్వండి, వార్తల వ్యక్తులు, ఇంపార్టెంట్ ఇలా 5 విభాగాలుగా విభజించుకుంటాం కదా. సో అలా విభజించుకున్న వాటికి ఎండ్లో అంటే ఎపిసోడ్ ఎండ్లో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా ఇలా మేము ఇవ్వడం జరుగుతుంది టీశాట్ తరపున. సో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇక్కడ విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ చదువుతూ ఈ కరెంట్ అఫైర్స్ అనే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కూడా చదవాల్సి ఉంటుంది. స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అన్నామనుకోండి, సపోజ్ ఏదైనా అంశం ఉంది అనుకోండి. ఇప్పుడు నేషనల్ యూత్ గేమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో నేషనల్ యూత్ గేమ్స్ 2023 సంబంధించి ఎక్కడ జరగబోతున్నాయంటే 2024 జరగబోతున్నాయి. అవి జనవరిలో జరగబోతున్నాయి. ఎక్కడ అంటే తమిళనాడులో. ఇది నేషనల్ యూత్ గేమ్స్ అక్కడ తమిళనాడులో జరగబోతున్నాయి. సో నేషనల్ యూత్ గేమ్స్ తమిళనాడులో జరగబోతున్నాయి కదా. సో అంతకుముందు ఖేలో ఇండియా యూత్ గేమ్స్, సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023కు సంబంధించి ఎక్కడ జరగబోతున్నాయి? తమిళనాడులో. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022కు సంబంధించి ఎక్కడ జరిగింది అనేది స్టాటిక్ కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది, ఎక్కడ జరుగుతుంది అనేది డైనమిక్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అవుతే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి హిస్టరీ లేదా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, దాని రిలేటెడ్ సంబంధించిన ఇంతకుముందు అంశం ఏదైనా ఉంటే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారు. ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ను మర్జ్ చేస్తూ చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం వస్తుంది, జాబ్ కొట్టే అవకాశం కూడా మెరుగుపరుస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ ఎపిసోడ్లో మనము డిసెంబర్ 2023కు సంబంధించి జాతీయ అంశాల్లో భాగంగా చూసుకోవాల్సిన మొట్టమొదటి అంశం చూడండి, ఐఎన్ఎస్ సంధాయక్. సో ఐఎన్ఎస్ సంధాయక్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద సర్వే నౌక. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పాను. సో పెద్దది లేదా మొట్టమొదటిది, రికార్డు నెలకొల్పింది, లేదా భారతదేశం తరపున ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పేరుగాంచిందా, లేదా తెలంగాణ ఉన్నటువంటి అంశం భారతదేశ పరంగా కానీ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచితే అలాంటి బిట్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఐఎన్ఎస్ సంధాయక్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద సర్వే నౌకనంట. ఎవరు దీన్ని నిర్మించారు అంటే GRSE వాళ్ళు, అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. ఏ రోజు దీన్ని ఆవిష్కరించారు అంటే నేవీ డే రోజు. ఎప్పుడు? నేవీ డే రోజు. నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాం మనము? డిసెంబర్ 4న. ఎప్పుడు? డిసెంబర్ 4న నౌకాదళానికి అంటే నేవీకి దీన్ని అందించడం జరిగింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు, అంటే GRSE వాళ్ళు. సో ఈ GRSE ద్వారా నిర్మించబడుతున్న 4 సర్వే వెజల్స్, అంటే ఇవి పెద్ద శ్రేణికి సంబంధించినవి, 4 పెద్ద శ్రేణికి సంబంధించిన దాంట్లో ఇది మొదటిది. ఇది ఐఎన్ఎస్ సంధాయక్ అనేది. సో ఐఎన్ఎస్ సంధాయక్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద సర్వే నౌక. ఇది అతిపెద్ద సర్వే నౌక. ఎవరు దీన్ని నిర్మించారు అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్
ఇంజనీర్స్. సో జిఆర్ఎస్సి ఎప్పుడు దీన్ని ఆవిష్కరించారంటే నావికా దినోత్సవం, నేవీ డే రోజు. నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? December 4th. సో ఇక్కడ చూడండి ఈ అంశంలో చాలా బిట్స్ ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద సర్వే నౌక ఏది అని అడుగుతుంది. ఏదంటే ఐఎన్ఎస్ సంధాయక్. లేదా ఐఎన్ఎస్ సంధాయక్ని ఎవరు నిర్మించారు అని అడగచ్చు. ఎవరంటే జిఆర్ఎస్సి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. సో నేవీ డే రోజు దీన్ని నౌకాదళానికి అందించారు కాబట్టి నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? December 4th. ఎప్పుడు? December 4th. సో ఇలా ఒక్క అంశంలోనే చాలా బిట్స్ ఉంటాయి. అంతేకాకుండా జిఆర్ఎస్సిచే నిర్మించబడుతున్న ఈ 4 సర్వే వెజల్స్లో ఐఎన్ఎస్ సంధాయక్ అనేది ఎన్నోది అంటే ఫస్ట్ది. నెక్స్ట్ అంశం చూడండి, అతిపెద్ద తబలా బృందం. సో అతిపెద్ద తబలా బృందం అని చెప్పి ఇటీవల వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1300 మంది, అంటే 1282 మంది తబలా వాద్యకారులు తబలాపై వందే మాతర గీతాన్ని ప్రదర్శించడం జరిగింది. అందుకు గాను ఇటీవల ఇది వార్తలో ఉంది. సో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది చూద్దాం. సో December 25th 2023 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో. సో గ్వాలియర్లో జరుగుతున్నటువంటి 99వ అంతర్జాతీయ తాన్సేన్ మహోత్సవ్. సో 99వ అంతర్జాతీయ తాన్సేన్ మహోత్సవ్ లేదా తాన్సేన్ సమారోహ అని కూడా దీన్ని పిలుస్తుంటారు అనమాట. సో తాన్సేన్ సమారోహలో ఈ అరుదైన ఘట్టం జరిగింది. 1282 మంది తబలా వాద్యకారులు తబలాపై వందే మాతరాన్ని ప్రదర్శించడం జరిగింది. అందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందడం జరిగింది. అతిపెద్ద తబలా బృందం ఇటీవల ప్రదర్శనను ఎక్కడిచ్చింది అని అడగొచ్చు? తాన్సేన్ మహోత్సవ్లో. తాన్సేన్ మహోత్సవ్ ఎక్కడ జరిగింది అని అడగొచ్చు? మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో. సో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ తాన్సేన్ మహోత్సవ్ ఎన్నోది అని అడగొచ్చు? ఎన్నోది అంటే 99వది. సో మధ్యప్రదేశ్ సంబంధించిన అంశం కాబట్టి ఇటీవల అక్కడ ప్రభుత్వ మార్పు జరిగింది. అంటే కొత్త ప్రభుత్వ ఏర్పడము, అక్కడ ముఖ్యమంత్రి మార్పు జరగడం జరిగింది. సో ముఖ్యమంత్రి అంతకుముందు ఎవరున్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రస్తుతం ఎవరున్నారంటే మోహన్ యాదవ్. ఎవరు? మోహన్ యాదవ్. సో మోహన్ యాదవ్ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు అంటే మంగూభాయ్ సి పటేల్. ఎవరు? మంగూభాయ్ సి పటేల్. చూడండి, ఒక అంశాన్ని మధ్యప్రదేశ్ అని చదివితే మనం రీసెంట్గా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రిలేటెడ్ అంశాలను మీరు నోట్స్లో రాసుకోవడం కానీ ఏదైనా పర్టికులర్ దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ అవుతుంది చదువుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి. సో తాన్సేన్ మహోత్సవ్ ఎక్కడ జరిగింది అంటే గ్వాలియర్లో. ఇక్కడ గ్వాలియర్లో. సో రీసెంట్గా యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ సిటీస్లో స్థానం పొందింది ఏది అంటే గ్వాలియర్. ఏది? గ్వాలియర్. గ్వాలియర్తో పాటుగా ఇంకొక ప్లేస్ కూడా లిటరసీ, ఇది సంగీత నగరం అని కూడా పిలుస్తారని చెప్పాం లాస్ట్ ఎపిసోడ్లో. సో దాంతోపాటుగా సాహిత్య నగరం అని చెప్పి ఇంకో నగరాన్ని కూడా చెప్పడం జరిగింది ప్రీవియస్ ఎపిసోడ్లో. గుర్తుంటే కామెంట్ సెక్షన్లో రాయండి, లేదా మీరు గుర్తు తెచ్చుకోండి. గ్వాలియర్తో పాటుగా ఇంకో సిటీని కూడా మనము ఒకటి సాహిత్య నగరం అని చెప్పుకున్నాము, ఒకటేమో సంగీత నగరంగా కన్సిడర్ చేస్తారని చెప్పుకున్నాం. గ్వాలియర్ని సంగీత నగరం అంటారు, దాన్ని సాహిత్య నగరం అంటారు. అది యునెస్కో క్రియేటివ్ సిటీలో స్థానం పొందింది అని చెప్పి చెప్పుకోవడం జరిగింది లాస్ట్ జరిగినటువంటి ఎపిసోడ్స్లో. సో దాని పేరేంటి ఒకసారి రీకాల్ చేసుకోండి, లేదా కామెంట్ సెక్షన్లో రాయండి. సో తాన్సేన్ మహోత్సవ్ ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో. ఎక్కడ? గ్వాలియర్లో. ఎందుకు వార్తల్లో నిలిచింది ఇప్పుడు అంటే 1282 మంది తబలాకారులు తబలా పైన వందే మాతర గీతాన్ని ప్రదర్శించినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సాధించినందుకు గాను ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. నెక్స్ట్, మహర్షి వాల్మీకి విమానాశ్రయం. సో అయోధ్యాధామ్ అని చెప్పి ఇందాక ఒక దాని గురించి మాట్లాడుకున్నాం కదా, అయోధ్య రైల్వే స్టేషన్కి. అదేవిధంగా అయోధ్యలో ఏర్పాటు కాబడుతున్నటువంటి విమానాశ్రయానికి ఏమని పేరు పెట్టారంటే మహర్షి వాల్మీకి విమానాశ్రయం. ఏంటి? మహర్షి వాల్మీకి విమానాశ్రయం. రామాయణాన్ని ఎవరు రచించారని చెప్పుకుంటాం మనం? వాల్మీకి. సో ఆయన పేరు పైనగానే మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో. సో ఉత్తరప్రదేశ్ సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? యోగి ఆదిత్యనాథ్. గవర్నర్గా ఎవరున్నారు? ఆనందీబెన్ పటేల్. సో అయోధ్య విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారు? మహర్షి వాల్మీకి విమానాశ్రయం.
నెక్స్ట్ భారతదేశ సిఏ లోగో. సో చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, సిఏలు అంటాం. ఈ చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించిన లోగో ఉంటుంది, ఆ లోగోని ఇటీవల మార్చడం జరిగింది. అంతకుముందు ఇలా గ్రీన్ కలర్లో ఉండేది, అలా కాకుండా ఇప్పుడు ఫ్లాగ్ రిలేటెడ్ కలర్లో దాన్ని డిజైన్ చేయడం జరిగింది లోగో. సో లోగోకి సంబంధించిన అది కాదు ఇంపార్టెంట్, ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ బాడీలలో ఒకటి. ఇది ICAI. సో భారతదేశ సిఏ లోగోని ఇటీవల కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. సో సిఏ డేని ఎప్పుడు జరుపుకుంటాం మనము? జూలై 1న. ఎప్పుడు? జూలై 1న. నెక్స్ట్ బర్రాకుడా. సో బర్రాకుడా అనేది ఏంటి అంటే సోలార్ ఎలక్ట్రిక్ బోట్ పేరు. సో భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ ఏది అంటే బర్రాకుడా. ఇది బర్రాకుడా. సో దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే అలప్పుజలోని అరూర్లో ఉన్నటువంటి నావల్ సోలార్ మరియు ఎలక్ట్రిక్ బోట్స్ యార్డ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. కేరళలో. సో భారతదేశంలో అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ పేరేంటి అంటే బర్రాకుడా. ఇది బర్రాకుడా. నెక్స్ట్ ఆనంద్ వివాహ చట్టం, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సిక్కులకు సంబంధించినటువంటి వివాహ చట్టం అని గుర్తుపెట్టుకోండి. దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో రీసెంట్గా అమలు చేయడం జరిగింది. అందుకు గాను ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. సో 2012లోనే పార్లమెంటు ఆనంద్ వివాహ బిల్లును ఆమోదించడం జరిగింది. ఇదేంటి అంటే సిక్కు సాంప్రదాయ వివాహాలను చట్టపరమైన గుర్తింపు పరిధిలోకి తీసుకొస్తుంది ఈ ఆనంద్ వివాహ చట్టం. సో ఎప్పుడు దీన్ని ఆమోదించారు పార్లమెంట్ అంటే 2012లో. ఎందుకు ఇటీవల వార్తలో నిలిచింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో అమలు చేయబడ్డది. ఏది? ఆనంద్ వివాహ చట్టం. ఎవరికి సంబంధించింది? సిక్కులకు సంబంధించిన ఒక చట్టం. నెక్స్ట్ ఆహార కల్తీ కేసులు గురించి ఇటీవల ఒక డాటా రిలీజ్ చేస్తే దాంట్లో మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే హైదరాబాద్. ఇది హైదరాబాద్. ఎవరు రిలీజ్ చేశారంటే NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ అంశం, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. AI సాధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైనా బిట్ కానీ ఏదైనా అంశం కానీ అడిగే అవకాశం ఎక్కువ ఉంది రాబో కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్లలో, అంటే రాబోయే ఎగ్జామ్లో. సో భాషని అనేది కూడా అలా బిట్గానే గుర్తుంచుకోండి. సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ క్వశ్చన్గా కూడా అడగవచ్చు. సో భాషని అంటే ఏంటి అంటే అదొక AI సాధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం. ఇది ఏం చేస్తుంది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని భారతీయ భాషల్లోకి అనువదిస్తుంది. భారతీయ భాషలు ఉన్నాయి కదా, దాంట్లోకి అనువదిస్తుంది ఈ భాషిని అనే AI సాధనం. సో అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో భాషిని అనేది ఒక AI సాధనం. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని భారతీయ భాషల్లోకి అనువదిస్తుంది. ఇది భాషిని అనే ఒక AI సాధనం. నెక్స్ట్ ఎక్స్పోస్ట్, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎక్స్రే పోలరీమీటర్ ఉపగ్రహం. సో ఎక్స్రే పోలరీమీటర్ ఉపగ్రహం ఏంటి, ఎప్పుడు ప్రయోగించబోతున్నారంటే జనవరి 1, 2024 దీన్ని ప్రయోగించబోతున్నారు. ఎక్కడి నుండి అంటే సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ నుండి ప్రయోగించబోతున్నారు, శ్రీహరికోట నుండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కృష్ణబిలాలు, ఎక్స్ కిరణాలను వెలువరించే ఇతర ఖగోళ వనరులు ఏమైనా ఉంటాయి కదా, దాన్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని శాట్ను ఉపయోగించడం జరిగింది, లాంచ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు? జనవరి 1న ఎక్స్రే పోలరీమీటర్ ఉపగ్రహం. సో ఎవరు దీన్ని ప్రయోగించబోతున్నారు, ఏ సంస్థ ద్వారా అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెంగళూరులో. సో ఎక్స్రే పోసాట్ అంటే ఏంటి అంటే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. ఏంది? ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. ఎందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్స్ ఉంటాయి, ఆ బ్లాక్ హోల్స్ మరియు ఎక్స్ కిరణాలను ఉద్గార చేసే ఏదైనా ఇతర ఖగోళ సంబంధించిన వనరులు ఉంటాయి కదా, వాటిని అసలు అవి ఏంటి, ఎందుకు ఉన్నాయి, అలా వాటిని అధ్యయనం చేయడం కోసం ఉపయోగించేదే ఈ ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. నెక్స్ట్ జెర్సీ నెంబర్ 7 రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది అని. సో జెర్సీ నెంబర్ 7 రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటి అంటే, సో మహేంద్ర సింగ్ ధోని వేసుకునేటువంటి జెర్సీ ఏది అంటే వాళ్ళు వేసుకుంటారు కదా మ్యాచెస్ అప్పుడు. సో ఆ జెర్సీ నెంబర్ ఏంటి అంటే 7. సో దీన్ని రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. దీనికి అంటే రిటైర్మెంట్ ప్రకటించడం ఏంటి ఒక జెర్సీకి అంటే, ఇప్పుడు ఏ ఆటగాడు కూడా జెర్సీ నెంబర్ 7 తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది రిటైర్మెంట్ ప్రకటించారు. BCCI త్రూ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది.
సో ఇటీవల జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. భారతీయ ఆటగాడు వేసుకున్నటువంటి జెర్సీ, ఆ జెర్సీ నెంబర్ ఎంత అంటే 7. ఇది జెర్సీ నెంబర్ 7. ఏ ఆటగాడికి సంబంధించింది? మహేంద్ర సింగ్ ధోని. సో మహేంద్ర సింగ్ ధోని ఎన్నో విజయాలను భారత క్రికెట్ ద్వారా అందించడం జరిగింది భారతదేశానికి. సో 2007లో ఇనాగ్రల్ T20 వరల్డ్ కప్ను నెగ్గిన జట్టుకు కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. సో దాని తర్వాత 2011లో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ను కూడా నెగ్గిన జట్టుకి కెప్టెన్ ఎవరు అంటే మహేంద్ర సింగ్ ధోని. దాని తర్వాత వచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా 2013 ఆ టైంలో వచ్చినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందించినటువంటి వ్యక్తి ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. సో ఇన్ని రకాల సేవలను అందించినందుకు గాను ఆయన సేవలను గుర్తించుకొని ఆయన సేవలకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ధరించినటువంటి జెర్సీ నెంబర్ 7ను రిటైర్ అయినట్టు ప్రకటిస్తూ బీసీసీఐ ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకుముందు కూడా ఒకసారి ఇలాగే జెర్సీ నెంబర్లను కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అది ఏంటంటే జెర్సీ నెంబర్ 10. సో ఈ జెర్సీ నెంబర్ 10 ఎవరిది అంటే గాడ్ ఆఫ్ క్రికెట్గా అభివర్ణించే లేదా ప్రఖ్యాతిగాంచినటువంటి రమేష్ సచిన్ టెండూల్కర్ది. ఎవరిది? టెండూల్కర్ది. సో టెండూల్కర్ యొక్క జెర్సీ నెంబర్ ఎంత? 10. దాన్ని కూడా రిటైర్మెంట్ ప్రకటించినట్టు అంతకుముందు చూసాం. ఇప్పుడు జెర్సీ నెంబర్ 7ని కూడా రిటైర్మెంట్ అంటే ఈ నెంబర్ 7ని తీసుకోవడానికి అనుమతి ఇవ్వరు. ఈ నెంబర్ కూడా ఎవరికి వేరే వాళ్ళకి ఇవ్వరు అనమాట. సో అంటే వేరే వాళ్ళు వేసుకోవడానికి కుదరదు. జెర్సీ నెంబర్ 7 and 10. నెక్స్ట్ అంశం పెట్రో రాజధాని. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. పెట్రో రాజధానిగా గుజరాత్ నిలవబోతుంది. ఎందుకంటే జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్ రూట్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం, అంతేకాకుండా భరూచ్ జిల్లాలోని దహేజ్లో ఓపల్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెల్ అంటే ఓఎన్జీసీ పెట్రో అడిషనల్ లిమిటెడ్. సో దానికి సంబంధించిన భరూచ్ జిల్లాలోని దహేజ్లో ఓపల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది. మరియు జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్ రూట్ చమురు శుద్ధి కర్మాగారం ఉంది. అందుకు గాను ఇది పెట్రో రాజధానిగా ప్రకటించడం జరిగింది గుజరాత్. సో పెట్రో రాజధానిగా ప్రకటించినటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ఏది? గుజరాత్. నెక్స్ట్ క్రికెట్కి సంబంధించిన అంశం లేదా క్రీడా రంగానికి సంబంధించిన అంశం. విజయ్ హజారే ట్రోఫీ సంబంధించింది అంటే క్రికెట్కి సంబంధించింది. సో దాంట్లో ఎవరు విన్నర్గా ఉన్నారు, ఎవరు రన్నర్గా ఉన్నారు చూద్దాం. సో విన్నర్గా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా. రన్నర్అప్గా ఉన్నట్టు ఏంటి? పరాజయం పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. ఎక్కడ జరిగాయంటే రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఫైనల్ జరిగింది. సో విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు ఏదని అడగొచ్చు. ఏది? హర్యానా. పరాజయం రన్నర్అప్గా నిలిచిన జట్టు ఏది అంటే రాజస్థాన్. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్కి బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును ఇవ్వడం జరిగింది ది బ్యాంకర్ ద్వారా. ది బ్యాంకర్ అనేది ఏంటి అంటే ఫైనాన్షియల్ టైమ్స్ కింద ఉన్నటువంటి సంస్థ యొక్క ప్రచురణ సంస్థ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డుకు ఎంపికైనటువంటి బ్యాంక్ ఏది అని అడగవచ్చు. ఏది అంటే ఫెడరల్ బ్యాంక్. ఏది? ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ నాబార్డు నివేదిక. సో నేషనల్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా, ఈ నాబార్డు యొక్కకి ఒక హెక్టారుకు ధాన్యం దిగుబడి ఎంత వస్తుంది అని చెప్పి ఇటీవల ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. దాంట్లో మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే పంజాబ్, రెండో స్థానంలో ఉన్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో ఉన్నది ఏంటి అంటే తమిళనాడు, నాలుగో స్థానంలో ఉన్నది ఏంటి అంటే తెలంగాణ. సో నాబార్డు నివేదిక ప్రకారం ఒక హెక్టారుకు ధాన్యం దిగుబడి ఇచ్చేటువంటి రాష్ట్రాలను వరుస క్రమంలో ఉంచండి అంటే మొదటి స్థానంలో పంజాబ్, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో తమిళనాడు, నాలుగో స్థానంలో తెలంగాణ. నెక్స్ట్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క బియ్యాన్ని ఇప్పటి నుండి ఏమని అమ్మబోతున్నారు అంటే భారత్ బ్రాండ్. సో భారత్ బ్రాండ్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క బియ్యాన్ని విక్రయించనున్నారు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. దానికి జోనల్ కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి, జోనల్ ఆఫీసెస్ ఎన్ని ఉన్నాయంటే 5. సో ఈ ఎఫ్సిఐ యొక్క హెడ్గా ఎవరున్నారు, ఇప్పుడు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరున్నారంటే అశోక్ కుమార్ మీనా. ఎవరు? అశోక్ కుమార్ మీనా, ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో ఎఫ్సిఐ బియ్యాన్ని విక్రయించనున్న ప్రభుత్వం దాన్ని ఏమని పేరు పెట్టబోతున్నారు అని అడగవచ్చు. భారత్ బ్రాండ్. చాలా ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంటారు ఇలాంటి బిట్స్ కూడా. నెక్స్ట్ అంశం
కృష్ణవేణి సంగీత నీరాజనం. సో కృష్ణవేణి సంగీత నీరాజనాన్ని ఇటీవల ఎక్కడ ఎవరు ప్రారంభించారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో. దీంట్లో ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి ఆర్ రోజా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆమెతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పాల్గొనడం జరిగింది. సో కృష్ణవేణి సంగీత నీరాజనం ఎక్కడ జరిగింది అంటే విజయవాడలో. ఎవరు ప్రారంభించారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. జిఐ ట్యాగ్. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తూనే ఉంటారు. సో ఈ జిఐ ట్యాగ్స్ చాలా ఫేమస్. సో ఆ పర్టికులర్ ప్రాంతంలో పండేది లేదా తయారు చేసేది లేదా ఉత్పత్తి అయ్యే వాటికే ఈ జిఐ ట్యాగులు ఇస్తుంటారు. సో ఆ జిఐ ట్యాగులు రీసెంట్గా లకడోంగ్ పసుపు, లార్నైకుండ, గారో దక్మండా, గారో చుబిట్చి, సో ఈ 4కి రావడం జరిగింది. ఈ 4 కూడా మేఘాలయ నుంచే. లకడోంగ్ పసుపు అంటే ఏంటి అంటే ఆ ప్రాంతం, లకడోంగ్ అనే ప్రాంతంలో ఉండేటువంటి పసుపు చాలా ఫేమస్ అంటారు, చాలా కాస్ట్ కూడా ఎక్కువ, చాలామంది వాడతారని చెప్తారు. నెక్స్ట్ లార్నైకుండ అంటే లార్నై అనేది మేఘాలయలో ఉన్నటువంటి ఒక స్థలం పేరు. ఏంటి స్థలం పేరు, అందుకే దానికి లార్నైకుండ అని ఉంది. గారో దక్మండ అంటే గారో ప్రజలు ధరించేటువంటి ఒక టైప్ ఆఫ్ ఒక వస్త్రం అనుకోటు. గారో చుబిట్చి అంటే ఏంటి అంటే ఒక మద్యపానం. సో గారో చుబిట్చి అంటే ఒక మద్యపానం టైప్ ఆఫ్ ఒక పానీయం ఇక్కడ మేఘాలయలో. సో లకడాంగ్ పసుపు, లార్నైకుండ, గారో దక్మండ, గారో చుబిట్చి ఈ 4 కూడా మేఘాలయకు సంబంధించిన జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. ఇది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ గురించి పక్కా ఒక బిట్ వస్తుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది తెలంగాణకు సంబంధించిన జిఐ ట్యాగ్స్ చూసుకోండి. రీసెంట్గా తెలంగాణకు తాండూరు కందిపప్పుకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో అలా తెలంగాణకు ఏమేమి ఉన్నాయి, ఇక్కత్, తేలియా రుమాల్ అని చెప్పి నిర్మల్ సంబంధించినవి. సో ఇలా సిద్దిపేట గొల్లబామ చీరలు, సో ఇలా చాలా కూడా జిఐ ట్యాగ్ పొందినటువంటివి వస్తువులు కానీ ఉత్పత్తులు కానీ ఉన్నాయి. వాటన్నింటినీ చూసుకోండి, ఆ లిస్టు కూడా చూసుకోండి. సో లకడాంగ్ పసుపు, లార్నైకుండ, గారో దక్మండ, గారో చుబిట్చి ఇవి ఎక్కడి నుండి, ఏ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందాయంటే మేఘాలయ. ఎక్కడి నుండి? మేఘాలయ. నెక్స్ట్ 11.5 కోట్ల ఏళ్ల నాటి షార్క్ శిలాజాన్ని ఇటీవల గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే రాజస్థాన్లో. ఎక్కడ? రాజస్థాన్లో. సో రాజస్థాన్ సంబంధించిన అంశం కాబట్టి రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే భజన్లాల్ శర్మ, గవర్నర్ ఎవరంటే కల్రాజ్ మిశ్రా. సో 11.5 కోట్ల ఏళ్ల నాటి షార్క్ శిలాజం ఇటీవల రాజస్థాన్లోని జైసల్మేర్లో లభించింది. ఎక్కడ? జైసల్మేర్లో. నెక్స్ట్ సో రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నాం కదా, భజన్లాల్ శర్మ అని చెప్పుకున్నాం, ఇది ముఖ్యమంత్రి. సో రీసెంట్గా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం, సో ఈ 5 స్టేట్స్ కూడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం, కొత్త ముఖ్యమంత్రులు ఏర్పడడం చూసాం. సో వాళ్ళ పేర్లు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, మోహన్ యాదవ్ వచ్చేసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. సో మధ్యప్రదేశ్ గవర్నర్గా ఎవరున్నారు? మంగుభాయ్ సి పటేల్. నెక్స్ట్ చూడండి, విష్ణుదేవ్ సాయ్. సో విష్ణుదేవ్ సాయ్ వచ్చేసి ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి. అక్కడ గవర్నర్గా ఉంది ఎవరంటే విశ్వభూషణ్ హరిచందన్. సో లల్దుహోమా అనేట ఆయన ఎక్కడ ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు, ఎన్నికబడ్డారంటే మిజోరాం. ఎక్కడ? మిజోరాంలో. సో అక్కడ గవర్నర్గా ఉంది ఎవరంటే తెలుగు వ్యక్తి అయినటువంటి కంబంపాటి హరిబాబు. ఎక్కడ? కంబంపాటి హరిబాబు. ఎక్కడ గవర్నర్గా ఉన్నారు? మిజోరాంలో. నెక్స్ట్ అంశం చూడండి, గర్బా. సో గర్బా అనేది గుజరాత్ యొక్క ఫోక్ డ్యాన్స్. సో ఫోక్ డ్యాన్స్ని యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో స్థానం పొందడం జరిగింది. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఇప్పుడు చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అంటాం కదా, రామప్ప టెంపుల్ కానీ, శాంతినికేతన్ కానీ, ధోల్వీరా కానీ, ఇలా అవన్నీ కూడా మనకు కంటికి కనిపించేటువంటి కట్టడాలు కానీ ఏమైనా స్కల్ప్చర్స్ ఉంటే వాటి గురించి హెరిటేజ్ సైడ్గా ఇస్తారు. ఇక్కడ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే మన కంటికి కనిపించకుండా, సో అది ఒక సంకీర్తన కానీ, లేకపోతే ఒక ఆర్ట్ కానీ, సో ఒక డ్యాన్స్ కానీ, ఫామ్ కానీ అలా ఉన్నదనుకొని దాన్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటారు. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఏంటి అంటే అవేమో కనిపించేస్తుంటాయి. ఇవేంటి అంటే అవి ఒక ఆర్ట్ కావచ్చు, ఒక స్కిల్ కావచ్చు, సో ఒక నైపుణ్యం ఏదైనా కావచ్చు, అది ఇంటాంజిబుల్
కల్చరల్ హెరిటేజ్ కిందికి ఇస్తారనమాట. దాంట్లో భాగంగా రీసెంట్గా ఏది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో జాయిన్ అయింది భారతదేశం తరపున అంటే గర్బా. సో గర్బా అనేది ఒక ఫోక్ డ్యాన్స్ ఎక్కడి నుండి ఫేమస్ అంటే గుజరాత్ నుండి. సో దీనికంటే ముందు మనము దుర్గా పూజ, కోల్కతాలో చేసే దుర్గా పూజను కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో కూడా దానికి స్థానం సాధించింది అని చెప్పుకున్నాం. సో అలా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో స్థానం పొందినటువంటివి ఏమేమి ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా పర్టికులర్గా చూసుకోండి. లిస్ట్ ఇస్తున్నాను ఇక్కడ. రామ్లీలా, వేదిక్ చాంటింగ్, కుడియత్తం, రమ్మన్, చౌ డాన్స్, కల్బెలియా, ముడియట్టు, బుద్ధిస్ట్ చాంటింగ్, సంకీర్తన, ట్రెడిషనల్ బ్రాస్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ యుటెన్సిల్ మేకింగ్, యోగా, నవరోజ్, కుంభమేళా, దుర్గా పూజ ఇన్ కోల్కతా, ఇప్పుడు గర్బా. సో ఇవన్నీ కూడా వరల్డ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా ఉన్నాయన్నమాట. సో అందుకు గాను ఇవి వార్తల్లో నిలిచాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఏది ఉంది అంటే గర్బా. ఎక్కడి నుంచి? ఇది గుజరాత్ నుంచి. అంతకుముందు ఏది ఉంది అంటే దుర్గా పూజ ఇన్ కోల్కతాలో. సో కోల్కతాలో చేసేటువంటి దుర్గా పూజకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో స్థానం పొందడం జరిగింది. సో ఇక్కడ గర్బా అనేది ఒక ఫోక్ డ్యాన్స్ కదా. సో ఫోక్ డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్లాసికల్ డ్యాన్సులు ఏమేమి ఉన్నాయి భారతదేశంలో అంటే భరతనాట్యము, కథకళి, ఒడిస్సీ, సత్రియా, మణిపురి, మోహినియాట్టం. సో ఇవి ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్కటి ఉన్నాయండి. చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఎగ్జామ్లో అడిగాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. భరతనాట్యం వచ్చేసి తమిళనాడు. భరతనాట్యం వచ్చేసి తమిళనాడు. కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. కూచిపూడి ఆంధ్రప్రదేశ్. ఒడిస్సీ ఒడిశా. కథకళి కేరళ. సత్రియా అస్సాం. మణిపురి మణిపూర్. మేఘాలయ. మోహినియాట్టం అది కూడా కేరళ. సో భరతనాట్యం, కథకళి, ఒడిస్సీ, కథకళి, సత్రియా, మణిపురి, మోహినియాట్టం ఇవన్నీ కూడా క్లాసికల్ డ్యాన్సులు. ఇది భారతదేశానికి సంబంధించి. నెక్స్ట్ ఉల్ఫా అనేది ఏంటి అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనేది ఉల్ఫా యొక్క సంక్షిప్త రూపం అన్నమాట. సో ఉల్ఫా అనేది ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే ఉల్ఫా అస్సాం కేంద్ర ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరగడం జరిగింది. దాంట్లో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఉల్ఫా అనేది. సో ఉల్ఫాలోని ఒక వర్గం వారే దీంట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు అని కూడా ప్రచారంలో ఉంది. అంటే ఒక వర్గం ఇది రెండుగా విడిపోవడం జరిగింది. దాంట్లో ఒక వర్గమే ఈ శాంతి ఒప్పందం పైన సైన్ చేసింది, శాంతి ఒప్పందానికి అంగీకరించింది అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ అంశం స్వర్వేద్ మహామందిర్. సో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడుంది అంటే వారణాసిలో ఎవరు దీన్ని ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వర్వేద్ అనేది ఏంటి అంటే హిమాలయ యోగి సద్గురు సదాఫల్దియోజీ మహారాజ్ రచించినటువంటి ఒక గ్రంథం. సో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడుంది అంటే వారణాసిలో. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాల గురించి చర్చించుకున్నాం కదా. సో ఎప్పుడైనా మనం ఏ ఎపిసోడ్లో అయినా జాతీయాంశాలు అవనివ్వండి, ప్రాంతీయ అంశాలు అవనివ్వండి, అంతర్జాతీయ అంశాలు, వార్తలు, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్ ఏదైనా అవనివ్వండి, వాటికి సంబంధించిన ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ ఎండ్లో సో 1 and 2 చేస్తే 2 ఎపిసోడ్లో 1 and 2, 3 చేస్తే 3rd ఎపిసోడ్లో లాస్ట్ ఎపిసోడ్లో ఎపిసోడ్లకు సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తూ వాటిని ఎలా చేయాలో గురించి కూడా చర్చించుకుంటున్నాం. సో ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి. సో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ ఎక్కడ ఉంది? హరిద్వార, రిషికేశ, వారణాసి, తెలంగాణ. సో B and D ఆన్సర్ కాదండి, A and Cలోనే ఉంది. దాన్ని ఎవరు ప్రారంభించారని చెప్పాను? నరేంద్ర మోడీ ప్రారంభించారు, దేశ ప్రధానమంత్రి అని. సో A and Cలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరగబోతుంది అని. సో ఉత్తరాఖండ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో A and D ఆన్సర్ కాదండి, B and Cలోనే ఆన్సర్ ఉంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అంశం. సో భారతదేశంలో అతిపెద్ద సర్వే నౌక ఏది? INS సూరత, INS సింధు, INS విక్రాంత, INS సంధాయక. సో INS సింధు కాదండి, INS విక్రాంత్ కాదు, INS సూరత, INS సంధాయక. ఈ రెండు కూడా ఇటీవల వార్తల్లో నిలిచిన వాటిగా చూసాం మనం రీసెంట్గా. నెక్స్ట్ భారతదేశం యొక్క అతిపెద్ద మేకర్ ఫెయిర్ ఎక్కడ జరిగింది? సో ఇది ప్రాంతీయాంశాల్లో భాగంగా కూడా చర్చించుకున్నాం. సో ఎక్కడ అంటే హైదరాబాద్లో. హైదరాబాద్లో.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో సరైనది ఏది? సో ఇందాకే చెప్పాను కదా నేను మీకు చెప్తూ, సో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, కొత్తగా ముఖ్యమంత్రులు రావడం జరిగింది. తెలంగాణకు రేవంత్ రెడ్డి, సో ఛత్తీస్గఢ్కి వచ్చేసి విష్ణుదేవ్ సాయి, మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్కు లల్దు హోమా, మిజోరంకి భజన్లాల్ శర్మ రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ కాబట్టి పైవన్నీ సరైనయే. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్గా ఇచ్చే అవకాశం ఉంది. ఈ 5 స్టేట్కి సంబంధించిన గవర్నర్లు కూడా ఇంపార్టెంట్. ఇది 5 స్టేట్లకు సంబంధించిన గవర్నర్లు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విజయ్ హజారే ట్రోఫీ ఎవరు గెలిచారు? ఉత్తరాఖండ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, రాజస్థాన్? ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బి అండ్ డిలోనే ఉంది. మరి ఈ బి అండ్ డిలో కూడా ఒకరు విన్నరు, ఒకరు రన్నరప్ అండి. హర్యానా విన్నరా, రాజస్థాన్ విన్నరా? సో ఈ రెండిట్లో ఒకరు రన్నరప్, ఒకరేమో విన్నర్. సో విజయ్ హజారే ట్రోఫీ ఇటీవల ఎవరు గెలిచారు? హర్యానా, రాజస్థాన్? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఎక్కడ జరగబోతున్నాయి? ఉత్తరాఖండ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్? సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఎక్కడ జరగబోతున్నాయి? సో లాస్ట్ టైం ఎక్కడ జరిగాయని చెప్పాను, మధ్యప్రదేశ్లో. 2022 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటి జలాంతర్గామి పర్యాటక వెంచర్ ఎక్కడ ప్రారంభించబోతున్నారు? సో కృష్ణుని రిలేటెడ్ ప్లేస్గా చెప్పాను మీకు. సో ఎక్కడ? ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాలు, ఆ జాతీయాంశాలకు సంబంధించిన ఆ మ్యాటర్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా చూసుకున్నాం. సో ఇలా ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ను చదవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని రివైజ్ చేయడము, ఇలా క్వశ్చన్స్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, టెస్ట్ పేపర్స్, టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రివిజన్ జరిగినట్టుగా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా ఈ ఎపిసోడ్లో. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మేము ముందుంటాము. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.